భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 2 రోజులుగా గోదావరి ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వారం రోజుల వ్యవధిలో మరోసారి 48 అడుగులకు చేరుకోవడంతో మళ్లీ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం గోదావరి నుంచి 11,44,645 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులు, గోదావరి ఉపనదులు, ఇంద్రావతి, ప్రాణహిత నుంచి భారీగా వరద నీరు గోదావరికి వచ్చి చేరుతోంది. గోదావరి ఉధృతితో భద్రాచలం కళ్యాణకట్ట వద్ద వరకు నీరు చేరుకుంది. స్నానఘటాలు దాదాపుగా నీట మునిగిపోయాయి. దీంతో అధికారులు భక్తులను స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి అనుమతించట్లేదు. గోదావరి వరద మరికొంత పెరిగి తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, నదులు దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. వరదల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. గోదావరి వరదల నేపథ్యంలో వరద సహాయక చర్యల కోసం కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్తో పాటు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం, ఐటీడీఏ ఆఫీసులో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇక భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, అధికారులు ఏం చెప్తున్నారు? ఎప్పటి వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారుల అంచనా? అప్డేట్స్ ఏంటి? మురళి, మనం చూడొచ్చు భద్రాచలం వద్ద అయితే గోదావరి అయితే పరవళ్ళు తొక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భద్రాచలం వద్ద 48 అడుగుల మేర కూడా నీటి ప్రవాహం కొనసాగుతుండటంలో అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేశారు. అయితే 48 అడుగులు దాటి ఆ ప్రస్తుతానికి 48.5 అడుగుల దగ్గర గోదావరి అయితే ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో మూడో ప్రమాద హెచ్చరిక చెరువులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు మొత్తం కూడా అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలు కూడా తరలించినట్టు పరిస్థితి మనకు కనబడుతుంది. మొదటి హెచ్చరిక జారీ చేసిన వెంటనే పూర్తి స్థాయిలో కూడా గోదావరి పరివాహక గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. వాళ్ళు పునరావాస కేంద్రాలు కూడా తరలించారు. అంతేకాకుండా కొన్ని లంక గ్రామాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వరద చుట్టుముట్టడంతో కూడా వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటకు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాబోతుంది. కొన్ని గ్రామాలకు సంబంధించి రోడ్లు గోదావరి ఏదైతే పోటు ఎక్కడంతో రోడ్ల మీదకి వరద వస్తుందో రాకపోకలు నిలిచిపోయేటువంటి మార్గాలు ఏవైతున్నాయో ఆ మార్గాల్లో మాత్రం వైద్య సిబ్బందిని నేరుగా గ్రామాలకైతే పంపించినట్టు పరిస్థితి కాబోతుంది. ఎందుకంటే వాళ్ళు రవాణా వ్యవస్థ ఉండదు. వాళ్ళు బయటకు రావడానికి కానీ పూర్తిగా మళ్ళీ వారు ఏమైనా వైద్యం కొట్టి అంత పూర్తిగా ఎమర్జెన్సీ మొత్తం బయటకు రావాలని పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళు ముందుగానే ఆ గ్రామాలకైతే వైద్య బృందం అయితే పంపిస్తారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అంతేకాకుండా భద్రాచలం టెంపుల్ కి వచ్చే భక్తులకు కూడా సంబంధించాలి ఆదివారం కాబట్టి రద్దీ ఎక్కుతున్నట్టు పరిస్థితి కాబోతుంది. అయితే పూర్తిగా గోదావరి నదిలో స్నానాలకు మాత్రం నిషేధించినట్టు పరిస్థితి మనకు వస్తుంది. ఎందుకంటే రెండో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే స్నానాల ఘాట్లు వేస్తున్నాయి, అంతా కూడా నీట మునిగిన పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. ఇప్పటికే గోదావరి కరికట్ట కానీ స్నానాల ఘాట్ల దగ్గర పూర్తి స్థాయి కూడా బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. బ్యారిగేట్స్ కూడా గోదావరి నదులకు పోకుండా పూర్తి స్థాయి కూడా స్నానాల ఘాటాలు ఎక్కడుంటే అక్కడ మొత్తం కూడా బ్యారిగేట్స్ కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా పూర్తిగా జాలర్లకు సంబంధించి ఎవరు కూడా పడవల ఎట్టి పరిస్థితులు కూడా గోదావరి వరద ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి చేపల వేటకు కూడా వెళ్ళకూడదని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇప్పటికే కంట్రోల్ రూములు కొత్తగూడెంలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పడ్డాక భద్రాచలంలోని ఆర్టీఓ ఆఫీస్ అదేవిధంగా ఐటీడీ ఆఫీస్ లో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏదున్నా వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తారు, వెంటనే కాల్ చేయాలని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మళ్ళీ ఆ భయం గుర్తించిన ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న వారం రోజుల క్రితమే రెండో ప్రమాద హెచ్చరిక దాటి సుమారుగా మూడో ప్రమాద హెచ్చరిక దాకా గోదావరి ప్రవాహం కొనసాగింది. వాళ్ళని అప్పుడే హుటాహుటిన పునరావాస కేంద్రాలు తరలించారు. మళ్ళీ వారం తిరగ ముందుకే మళ్ళీ యథావిధిగా వాళ్ళ ఇళ్లలోకి పోయినాక మళ్ళీ గోదావరి వరద ప్రవాహం కొనసాగడం రెండో ప్రమాద హెచ్చరిక దాటడం మళ్ళీ వాళ్ళు హుటాహుటిన ముంపు ప్రాంతానికి తీసుకొచ్చి మళ్ళీ పునరావాస కేంద్రాలు పెట్టినట్టు పరిస్థితి కాబోతుంది. కొద్దిగా ఇబ్బందికి గురవుతున్నట్టు పరిస్థితి మనం చూస్తుంది. ఎందుకంటే వరుసగా కూడా వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు గోదావరి పొంగడంతో కూడా వాళ్ళు ఊరికే పునరావాస కేంద్రాల్లో తీసుకురావడం, వాళ్ళ పనులు మొత్తం కూడా పోతున్నాయి, వ్యవసాయ పనులు కూడా పరిస్థితిలో ఉందని చెప్పేసి కూడా రైతులైతే వాపోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.